హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కాశ్మీర్ నుంచి కొన్ని ఐటమ్స్ రప్పించుకున్నాను. అవి ఏంటని మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా కాశ్మీరు కుంకుమ పువ్వు చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. అది ఎలా ఉంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి. నేను కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు మనకు తెలిసిన వారితో రప్పించానండి. ఇదిగోండి చూడండి, ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు అంట. సో మీలో ఎవరైనా సరే కుంకుమ పువ్వు వాడిన వాళ్ళైనా సరే కాశ్మీర్ కుంకుమ పువ్వు ఎలా ఉంటుందో కూడా కొంచెం నాకు కామెంట్ చేయండి, నాకు తెలియదు. సో ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు అంట. తెలిసిన వారితో రప్పించానండి. ఫ్రీగానే కాదు, నేను మనీ పే చేసి రప్పించాను. నెక్స్ట్ ఏంటంటే కాశ్మీర్ బాదం పప్పులు అంటండి. ఇవి చూడండి, ఇవి కాశ్మీర్ బాదం పప్పులు. ఇవిగో చూడండి ఫ్రెండ్స్, కాశ్మీర్ బాదం పప్పులు అంటే ఇవి చూసారా, కాశ్మీర్ బాదం పప్పు. అలాగే కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు నేను రప్పించుకున్నాను. ఇవి అయితే ఇదేంటి బాదం పప్పులు ఇక్కడ దొరకవు, అక్కడి నుంచి రప్పించాలంటే సో ఇక్కడ మనం ఎప్పుడు వాడతాం. కాశ్మీర్ బాదం పప్పు కూడా ఎలా ఉంటుందని నేను ట్రై చేయడం జరిగింది. చూడండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కాశ్మీర్ నుంచి కాశ్మీర్ బాదం పువ్వు అలాగే కుంకుమ పువ్వు ఎవరైనా తెలిసిన వారు చెప్పండి ఫ్రెండ్స్. ఇగో కాశ్మీర్ కుంకుమ పువ్వు అలాగే ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఇదిగో నేనైతే కాశ్మీర్ నుంచి బాదం పప్పులు అలాగే కుంకుమ పువ్వు కూడా రప్పించానండి. చూడండి, కాశ్మీర్ కుంకుమ పువ్వు. కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటండి ఇది. మీలో ఎవరైనా సరే ఇటువంటి కాశ్మీర్ కుంకుమ పువ్వు మీలో ఎవరైనా వాడినటువంటి వాళ్ళు అలాగే బాదం పప్పులు తెలిసినటువంటి వారు ఎవరంటే కామెంట్ చేయండి. అయితే నేను తెలిసిన వారి చేత రప్పించానండి. 1 కేజీ బాదం పప్పులు అలాగే కుంకుమ పువ్వు రప్పించానండి. అయితే కేజీ రప్పించడం జరిగింది. నేను దీనిలో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో మీకు చూపించడం కోసం నేను దీంట్లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ప్లీజ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.